చేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారు. 11-12 మంది మాత్రమే ప్రభువు అనుగ్రహించారు. అయినప్పటికీ దేవునికి స్తోత్రం. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడు. యేసు క్రీస్తు ప్రభు పేరిట వేడుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటురే. సరే, దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చి, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణములో నివసించు ప్రజలను గూర్చి, మీ సహోదరులను గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిస్తూ ఉన్నాడు. నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండును ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగిస్తున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపగా నా మాటలను ఆలకింపకపోయిరి. గనుక నేను ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత వారిని హింసిస్తూ భూరాజ్యములన్నింటిలో వారిని ఇటు అటు చెదరగొడతాను. నేను వారిని తోలివేయి జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగిస్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. బబులోనుకు యూదులు చెరగొని పోబడిన తరువాత కొద్ది శేషం యెరూషలేములో ఉన్నారు. వారు అనుకుంటున్న మాట, సిద్కియాను దేవుడు తీసుకుని వెళ్ళాడు, చెరకు తీసుకుపోయాడు. గుడ్డివాడుగా చేయబడి చెరకు వెళ్ళాడు సిద్కియా. యెహోవా బబులోనులో ప్రవక్తలను ఏర్పరచుకున్నాడనేటువంటి ఒక వదంతు ఆయన ఏర్పరచకపోయినా బబులోనులో ప్రాఫెసీస్ లేవు. 70 ఏండ్ల చెరలో దేవుని ప్రాఫెసీస్ ఇక లేవు. ఇర్మియా ద్వారాగా ఏమాత్రం ప్రాఫెసీస్ లేవు. యెహెజ్కేలు ద్వారా ప్రాఫెసీస్ ఉన్నాయి. మరలా యెహెజ్కేలు ద్వారా ప్రాఫెసీస్ ఉన్నాయి, ఇర్మియా ద్వారా లేవు. అటువంటి పరిస్థితుల మధ్య అబద్ధ బోధకులను దేవుడే ఏర్పడిన అబద్ధ బోధకులు దేవుడే మమ్మల్ని ఏర్పాటు చేశారన్నట్టుగా వదంతి వచ్చింది. దానికి ఇర్మియా జవాబు చెబుతున్నాడు, మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను దేవుడు మాట్లాడుతున్నాడని భావిస్తున్నారే. శేషముగా ఉన్న జనుల మీదకు ఖడ్గము, క్షామము, తెగులు రప్పిస్తాను, నాశనం చేస్తాను, అంతటా చెదరగొట్టేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలో అత్యధికమైన సమస్యకు కారణం అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. దేవుని పేరిట బోధ చేస్తూ, తమ సొంత మాటలను దేవుని పేరిట ప్రకటన చేస్తూ ప్రజలను నాశనం వైపు, మోసం వైపు నడిపించారు. అందుకే దేవుడు ఆ మోసపు మాటలు వినిన
అంగీకరించిన జనాంగాన్ని తీర్పు తీర్చాడు. అదే చెప్పాడు ఇక్కడ 20వ వచనం. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించండి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తూ కొలాయా కుమారుడైన అహాబును గూర్చియు మయషేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించండి. మీరు ఇశ్రాయేలీయులలో దుర్మార్గం జరిగిస్తూ తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరిస్తూ నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధ మాటలను నా నామమున ప్రకటిస్తూ వచ్చారు. నేను ఈ సంగతి తెలుసుకునిన వాడనై సాక్షిగా ఉన్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూస్తుండగా అతడు వారిని హతము చేయను. చెరపట్టబడి బబులోనులో ఉన్న యూదావారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని చెప్పుచు వారి పేర్లు శాపవచనంగా వాడుకుంటారు. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ అహాబు సిద్కియా అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు లేచి అబద్ధపు మాటలు, దేవుడు పలుకని మాటలు పలికినట్టుగా ప్రజలలో ప్రచారం చేస్తూ వారి స్పిరిచువల్ లైఫ్ వాక్యానుకూలంగా లేదు. ఎలా ఉన్నారట? వారు పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేస్తూ ఇశ్రాయేలీయులలో దుర్మార్గం జరిగిస్తూ అబద్ధమును ప్రకటిస్తూ ఉన్నారు. క్యారెక్టర్ లేదు. మినిస్ట్రీలో ఉన్న వ్యక్తికి క్యారెక్టర్ లేకపోతే డిస్క్వాలిఫైడ్, అనర్హత. పరిచర్యలో ఉన్నవాడు, బోధిస్తున్నవాడు పాటించి బోధించాలి. అలా కాకపోతే అనర్హులం. కనుక పరిశుద్ధుడైన పౌలు కూడాను డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ టీచర్స్, వాక్యోపదేశములో అనర్హులను గురించి చాలా తేటగా చెప్పాడు. సహోదరుడా, సహోదరు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టీచ్. వితౌట్ క్యారెక్టర్ నో టీచర్ షుడ్ టీచ్. ఏ బోధకుడు బోధించకూడదు వ్యక్తిత్వము పరిశుద్ధత లేకుండా. కనుక అహాబు సిద్కియా అనే ప్రవక్తలు లేచి పాపమును జీవితంలో కలిగుండి ప్రకటన చేయటంలో అబద్ధాలను ఎంచుకున్నారు. వారి పేర్లు శాపాస్పదంగా దేవుడు మారుస్తున్నాడు. కనుక శాపం అనేది ప్రకటించడానికి వాళ్ళ పేర్లతో ఆ శాపాలు బయటికి అనౌన్స్ చేయబడతాయి భవిష్యత్తులో అని దేవుడు హెచ్చరికిచ్చాడు. 24వ వచనం. నెహిలామీయుడైన షెమయాకును నీవీ మాట తెలియచేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యాలకు అధిపతియగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, వెర్రివారై తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములో పై విచారణకర్త యాజకునిగా యెహోవా నిన్ను నియమించనని యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ యాజకుడుకు మహిషయా కుమారుడుకు జెఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరిట పత్రికలు రాసి పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దెంపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తగా చేసుకుని కదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై ఇండ్లు కట్టుకొనుడి, ఫలము తినుటకై తోటలు నాటుడి అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానము పంపి ఉన్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త ఇర్మియా వినుచుండగా ఆ పత్రిక చదివి వినిపించెను. అంతలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, చెరలోనున్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయాను గురించి ఇలా సెలవిస్తున్నాడు, నేను అతడిని పంపకపోయినను షెమయా మీకు ప్రవచిస్తూ అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసిన గనుక యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదుమని చాటించను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షిస్తున్నాను. ఈ జనులలో అతడు కాపురముండడు, అతడు కాపురముండువాడు ఒకడును అతనికి మిగలడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇది యెహోవా వాక్కు. అబద్ధ బోధకులు దేవుని యొక్క మేలు చూడరు.
బోధకులకు అధికమైన తీర్పు ఉన్నదన్నాడు యాకోబు తన పత్రికలో వ్రాస్తూ. ఎందుకు? బోధిస్తున్నవాడు చాలా ధైర్యం తీసుకుని బోధిస్తున్నట్లే. తన జీవితంలో తాను బోధిస్తున్నది లేకుండా బోధిస్తే పరలోకమున మిక్కిలి అల్పుడుగా ఎంచబడతాడు. కనుక దేవుని పేరిట అబద్ధములను ప్రచారం చేస్తున్న వారిని, వారి సంతానాన్ని దేవుడు శిక్షించినట్లుగా ఈ వచనం జ్ఞాపకం చేస్తోంది. 30వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రాబోవు దినాలలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారును అగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిస్తున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకున్నాము. ప్రూఫ్ ఆఫ్ రివల్యూషన్. దేవుడు ఇర్మియాతో ఏవైతే చెప్పున్నాడో అవన్నీ నెరవేరుతాయి గనక ముందస్తుగానే ఒక గ్రంథంలో వ్రాసి ఉంచుకోమన్నాడు. జరిగినాక వ్రాయటం కాదు, జరగక ముందు వ్రాసి పెట్టుకోమన్నాడు. అర్థమవుతుందా? కన్ఫర్మేషన్. ఏవైతే వ్రాయబడి ఉన్నవో అవి జరగబోతున్నాయి. జరిగినాక వ్రాస్తే జరిగాయి గనక రాశాడంటారు. కనుక ముందస్తుగా వ్రాయమన్నాడు. కనుక జరుగుతాయి, జరగబోతున్నాయి కాబట్టి నువ్వు వ్రాయి అన్నాడు. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుం మీద చేతులుంచుకున్నటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. చూడండి, భయంకరమైనటువంటి దినము వచ్చినప్పటికీ ఇశ్రాయేలు యూదా వారు దానిలో పడకుండా దేవుడు తప్పించగలిగిన సమర్థుడనేటువంటి సందేశం వారికి ఇవ్వబడింది. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లు తెంపేస్తాను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యం చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడిన ప్రవచనం. దావీదును అన్నప్పుడు యేసుక్రీస్తునే. క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడలో ఆయన యెరూషలేము సింహాసనం మీద ఆసీనుడై 1000 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఈ యొక్క ప్రత్యేకమైన ప్రవచనం నెరవేరి తీరుతుంది. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయమందుకము. నేను దూరముగా ఉండు నిన్నును చెరలోనిగిపోయిన దేశమున ఉండు నీ సంతానము అని రక్షిస్తున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మది పొందుతుంది. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనం చేస్తాను గాని నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషిగా నిన్ను ఎంచక మితముగా శిక్షిస్తాను. యూదులను శిక్షించిన అన్య జనాంగమంతటిని దేవుడు శిక్షిస్తానన్నాడు. తిరుగుబాటు చేసిన యూదులను నాశనము చేయునంతగా కాక మితముగా శిక్షిస్తానన్నాడు. శిక్ష తప్పదు, అయితే మితముగా శిక్షిస్తానన్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు యొక్క రాకడ సూచనలను అడిగినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలములో జరిగేటువంటి అంచెదినాన జరిగే అపాయకరమైన పరిస్థితులు ప్రభువు వివరిస్తున్నప్పుడు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఎవడును బ్రతుకడని అన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, ప్రకటనలో కూడా చెప్పాడు. 10 దినములు శ్రమ కలుగును అంటే లిమిటెడ్ పీరియడ్. ఆ దినములు తక్కువ చేయకపోతే
గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు తల్లులకు శ్రమ అవుతుంది కనుక ఆ దినాలు ప్రభువు తక్కువ చేస్తాడన్నాడు. అదే ఇక్కడ మితముగా శిక్షిస్తాననే పదం అర్థం. 12వ వచనం, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయం బాధాకరమైంది, నీ పాపాలు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ ఉపదేశాన్ని బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడవాడెవడును లేడు. నీ గాయాలకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచారు, వారు నిన్ను గూర్చి విచారించరు. నీ గాయము చేత నీవు అరిచదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషాలను బట్టి నేను నిన్ను ఇలాగు చేస్తున్నాను. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపాలు విస్తరించిపోయాయి. యూదా జనాంగము యొక్క పాపము విస్తరించిన కారణముగా వారి ఆధ్యాత్మిక స్థితి యొక్క పతనావస్థను వర్ణిస్తూ ఉన్నాడు. స్నేహితులు విడిచారు, స్నేహితులు నిన్ను మరిచారు, నిన్ను గురించి విచారణ చేసేవారు లేరు. నీ పాపములు విస్తరించుట వలన నీ దోషాలను బట్టి ఇలా జరిగింది అన్నాడు. ప్రతి మానవుడు తన యొక్క జీవితాన్ని గురించి దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. నిన్ను మృంగి వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడూ తప్పించుకొనకుండా చెరలోనికి పోదురు. నిన్ను దోచుకున్న వారు దోపుడు సొమ్ముగుదురు, నిన్ను అపహరించు వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. దేవుని పిల్లలపై ఆధిపత్యం కొరకు ఎవరు ప్రయత్నం చేసినా వారు నష్టపోతారనేది ప్రాక్టికల్గా, క్రియాపూర్వకంగా దేవుడు రుజువు చేశాడు చరిత్రలో. అదే ఇక్కడ రాశాడు. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు తోలివేయబడినదనియు నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను, వాగ్దానం. నీ గాయాలను మాన్పేస్తాను, వాగ్దానం. గాయము చేయవాడును నేనే, గాయము కట్టువాడును నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు. యూదావారికి ఆధ్యాత్మికంగా గాయం కలిగింది, ప్రభువే చేశాడు. ఆ గాయాన్ని దేవుడే కడుతున్నాడు. గాయాన్ని కడుతున్నాడు, స్వస్థతనిస్తున్నాడు. స్వస్థపరచు యెహోవా ఆయనే. కనుక తిరిగి దేశాన్ని సమీకరించి సముద్రీకరించి మరలా తిరిగి ఉద్ధరించేటువంటి స్థితిలోనికి దేవుడు తెస్తాడనేది వాగ్దానం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, యాకోబు నివాస స్థలాలను కరుణించి వారి గుడారాలను నేను చెరలో నుండి రప్పిస్తాను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడుతుంది, నగరియు యథాప్రకారం నివాసులదవుతుంది. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములు, సంబరపడు స్వరాలు వినబడతాయి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేస్తాను. గమనించండి, పోగొట్టుకున్న పాపం వల్ల, తిరుగుబాటు వల్ల పోగొట్టుకున్న ఆధిక్యతలన్నీ కూడా శిక్షా సమయం పూర్తయిన తరువాత దేవుడు మరలా వారికి బహూకరించబోతున్నాడనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారి కుమారులు మునుపటి వలె అవుతారు, వారి సమాజం స్థాపించబడుతుంది, వారిని బాధించిన వారందరూ శిక్షించబడతారు. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా వస్తాడు, వారి మధ్య పుట్టినవాడు వారిని ఏలుతాడు. నా సమీపాన వచ్చుటకు ధైర్యం తెచ్చుకునేవాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లు నేను వారిని చేరదీస్తాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉండును. నేను మీకు దేవుడనై ఉండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, వారు ఆయనకు ప్రజలై ఉన్నారు, ఆయన వారికి దేవుడై ఉన్నాడు అని వ్రాయబడింది. ఇర్మీయా చెప్పినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో నెరవేరుతుంది. అలాగే ఆయన ప్రజలైన వారందరికీ నూతన ఆకాశం నూతన భూమిలో నెరవేరుతున్నదని మనం తెలుసుకోవాలి. 23వ వచనం, ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరుతున్నది, గిరగిరా తిరుగు చుడుగాలి, అది దుష్టుల మీద పెళ్ళును దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినాలలో మీరు ఈ సంగతి గ్రహిస్తారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రత్యేకంగా యూదులు యేసుక్రీస్తును అంగీకరించకపోయిన కారణము చేత, అపవాది చేత మోసగించబడి, క్రీస్తు విరోధి చేత చేతులు కలిపి మోసపోయి వారు పడేటువంటి బాధలు వారికి అంత్యకాలమున వారి తప్పిదాలను తెలియచేస్తాయి. వారు ఎప్పుడైతే క్రీస్తు విరోధి మందిరములో
అపవిత్రమైనది నిలుపుతాడో అప్పుడు గ్రహించి వారు అర్థం చేసుకుంటారు. అంతే దినమున ఈ సంగతులు బాగా గ్రహిస్తారు. దేవుని హృదయ ఆలోచనలు నెరవేరుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువును సిలువేస్తున్నప్పుడు ఈ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండాలని చెప్పినటువంటి యూదా జనాంగం క్రీస్తు యొక్క సిలువకు కారణమైనందున వారు శిక్షణ అనుభవించటమే కాదు, ప్రపంచ దేశాలలో చెదిరిపోయిన వారై తరువాత సమకూర్చబడిన వారుగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి జనాంగముగా ఉన్నప్పుడు వారికి అర్థమవుతుంది. శ్రమాకాలములో వారు పొందినటువంటి శ్రమలను బట్టి దేవుడు మమ్ములను శిక్షిస్తున్నాడనేటువంటి విషయాన్ని వారు గుర్తెరిగి ప్రభు దగ్గరికి వస్తారు. 31వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనందిరి గనుక యెహోవా విశ్రాంతి పొందినట్లుగా ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరల తంబురలను వాయిస్తావు, సంభ్రమపడి వారి నాట్యములలో కలుస్తావు. షోమ్రోను కొండల మీద ద్రాక్షావలులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలాలు అనుభవిస్తారు. ఎఫ్రాయిము పర్వతము మీద కావలి వారు కేకలు వేసి సియోనునకు మన దేవుడిని యెహోవా యొద్దకు పోదమని చెప్పు దినము నిర్ణయమాయను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ వచనాలన్నీ న్యూ టెస్టిమెంట్లో ఉన్న ప్రాఫెసీను కన్ఫర్మ్ చేస్తున్నాయి. మరలా తిరిగి యెహోవా సన్నిధికి మనం వెళదాము, తిరిగి రండి అని పిలిచేటువంటి దినం రాబోతోంది అన్నాడు. 70 ఏండ్ల చెర అనంతరం దేవుడు పారసీక రాజైన కోరేషును ఏర్పరుచుకుని యూదులను వెనకకు తిరిగి వెళ్ళమని చెప్పిన తరువాత వారు జెరుబ్బాబెలు నాయకత్వంలో వెనక్కు తిరిగి వచ్చినప్పుడు మరలా తిరిగి రెస్టోరేషన్ ఆఫ్ జూడా అండ్ ఇజ్రాయెల్ ప్రారంభమయ్యాయి. వారు తిరిగి ఏకరాజ్యంగా వెనక్కు తిరిగి వచ్చారు. రెహబాము యెరోబాముల కాలములో ఉత్తర దక్షిణ రాజ్యములుగా విడిపోయిన 12 గోత్రాలు బబులోను చెర అనంతరం ఒకే 12 గోత్రాలుగా విడినవారుగా కాక ఒకే రాజ్యముగా వారు వెనకకు తిరిగి వచ్చారు. అది అందులో గొప్పతనం. కనుక చెబుతున్నాడు, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడేటట్లు నేను నిన్ను కట్టిస్తాను. మరలా నీకు సంతోషం ప్రారంభమవుతుంది. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతున్నాయి. నీకు విశ్రాంతిని నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. నీకు దయను నేను కనబరుస్తూ ఉన్నాను. చాలా పూర్వకాలమందే దేవుడు చెప్పాడట ఇర్మియాకి. కనుక ఇశ్రాయేలును యూదా వారిని దేవుడు శాశ్వతంగా విడిచిపెట్టలేదనేటువంటి సందేశం ఇర్మియా ద్వారా మనకు దొరుకుతోంది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యాకోబును బట్టి సంతోషంగా పాడండి, రాజ్యములకు శిరసకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయండి, ప్రకటించండి, స్తుతి చేయండి. యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ జనులను రక్షించుము అని బ్రతిమలాడుకోండి. ఉత్తర దేశము నుండి నేను వారిని రప్పిస్తున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదారు. గమనిస్తున్నారా? క్రీస్తు పూర్వం 722వ సంవత్సరములో అశ్షూరునకు చెరగా వెళ్ళిపోయిన ఇశ్రాయేలు, క్రీస్తు పూర్వం 586లో బబులోనుకు చెరగా వెళ్ళిపోయినటువంటి యూదా జనాంగం, వీరందరూ కలుసుకుని మరలా తిరిగి ఒక్క కన్యకగా వెనుకకు తిరిగి రాబోతూ ఉన్నారు. వారు ఏడుస్తూ వస్తారు. నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని విడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీటి కాలవల యొద్ద వారిని నడిపిస్తాను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. గ్రహించండి, ఎఫ్రాయిము మనష్షే ఎఫ్రాయిముల్లో మనష్షే కంటే ఎఫ్రాయిమును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎఫ్రాయిము చిన్నవాడైనా కూడా ఏర్పరచుకున్నాడు. ఎఫ్రాయిము యోసేపు యొక్క సంతతిని బట్టి జ్యేష్ఠుడిగా ఎంచబడుతున్నాడు ఇజ్రాయేలు 12 గోత్రాలకి కూడా. కనుక దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చూడండి. యాకోబు యొక్క కుమారులు అక్కడ ఇచ్చిన వాగ్దానం ఇక్కడ జ్యేష్ఠ కుమారుడిగా ప్రకటన చేస్తున్నాడు. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత
ఆలోచించండి. కనుక దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. వారు ఏడుస్తూ వస్తారు, వారు ప్రార్థనలు చేస్తారు. నేను వారి ప్రార్థనకు ఆలకిస్తాను, తొట్టిల్లిపోకుండా వారిని కాపాడుతాను. ఎక్కడట? నీటి కాలువల యోర నాటబడిన వారి వలె చేస్తానంటున్నాడు. మరలా తిరిగి నేను వారిని స్థిరపరుస్తానంటున్నాడు. ఎటువంటి వాగ్దానాలు ఇశ్రాయేలుకున్నవి? ఎటువంటి వాగ్దానాలు ఇశ్రాయేలుకున్నవి? ఈనాడు కూడా విశ్వాసులు పాపము చేసి దేవునికి దూరముగా జరిగిపోయిన వారు మరలా పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి మరలా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పూర్వస్థితి కంటే ఆశీర్వాదకరమైన స్థితికి దేవుడు వారిని నడిపించడానికి ఎల్లవేళలా సన్నద్ధుడు, స్థిరమైన వాడని మనం గుర్తెరగాలి. 10వ వచనం, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోనికి లోని వారికి దాన్ని ప్రకటింపండి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడును అని తెలియచేయండి. ద్వీపాలలోనికి వెళ్ళిపోయిన వారికి చెప్పండి. వెళ్ళగొట్టిన వాడే సమకూర్చబోతున్నాడని చెప్పండి. గ్రహిస్తున్నారా? వెళ్ళగొట్టాడు కోపంతో, కాబట్టి మాకు ఫేవర్గా ఉంటాడు, ఇక వాడిని వదిలేశాడని అన్యజనులు అనుకునే ప్రమాదం ఉంది. ముందే చెప్పండి వాళ్లకు. ఏ దేవుడు చెదరగొట్టాడో ఆ దేవుడే మమ్మల్ని సమకూరుస్తాడని చెప్పండి. తన మందను కాపాడుకుంటాడు గొర్రెల కాపరి, అలాగే దేవుడు కూడా యూదులను కాపాడుకుంటాడని చెప్పండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచిస్తున్నాడు, వారికంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని విడిపిస్తున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. వండర్ఫుల్, వండర్ఫుల్. దే విల్ ప్రైజ్ గాడ్ ఫర్ దైర్ సాల్వేషన్. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా చేయు ఉపకారం బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసం బట్టి, తైలమును బట్టి, గొర్రెలను బట్టి, పశువులను బట్టి, వాటికి పుట్టు పిల్లలను బట్టి సమూహాలుగా వస్తారు. వారికి ఎన్నటికీ కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను, ఆదరిస్తాను, విచారాన్ని కొట్టేస్తాను, ఆనందం కలిగిస్తాను. కాబట్టి కన్యకలు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమాడి ఆనందిస్తారు, సంతోషిస్తారు. అర్థమవుతుందా? ఏజ్ బ్యారియర్ లేకుండా చిన్నపిల్లలు మొదలు వృద్ధులు మొదలు నాట్యమాడేటువంటి ఒక దినం రాబోతోంది, ఆనందించే దినం రాబోతుందన్నాడు. ప్రభు చేత యాజకులను సంతృప్తిపరిచి సంతోషపరుస్తాను. నా జనులు నా ఉపకారాలు తెలుసుకొని సంతృప్తి నందుతారు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువునకు అనుకూలముగా ఉన్నప్పుడు, ప్రభువు యొక్క చిత్తము నెరవేర్చినప్పుడు, ప్రభువునకు విశ్వాస్యత కలిగి ఉన్నప్పుడు ఎటువంటి ఆశీర్వాదములు యూదా జనాంగానికి ఇస్తున్నాడో ఈనాడు మనకు అవి వర్తిస్తాయి. సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. పాప క్షమాపణ కొరకు ఆయన సన్నిధికి చేరినప్పుడు పాపములు క్షమించబడుతో పాటు అన్ని వాగ్దానములు యేసుక్రీస్తునందు మన కొరకు నెరవేర్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఇర్మియా గ్రంథములో యూదులకు మీరిచ్చిన అనేక వాగ్దానాలు ఇవాళ చదివాం ప్రభు. యేసుక్రీస్తునందు ఈ వాగ్దానాలు, వాటి యొక్క అర్థాలు మా పట్ల అవునన్నట్టుగా ఉన్నాయి. మమ్మలను నీటి వారన నాటిన వృక్షాల వలె, తోటల వలె మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడవు ప్రభు. పోగొట్టుకున్న వాటికి రెట్టింపిచ్చేటువంటి దేవుడవు నాయన. ఎవరైతే చెదరగొట్టారో వారే తిరిగి సమకూరుస్తున్నారు ప్రభు. కనుక నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మిమ్మల్ని గుర్తించే కృపనివ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.